భాగ్యనగరంలో వినాయక నిమజ్జనానికి అంతా సిద్ధమైంది. 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి హుసేన్ సాగర్ వరకు 19 కిలోమీటర్ల మేర గణేష్ విగ్రహాల ఊరేగింపు సందడిగా సాగనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం కోసం సర్వం సిద్ధమైంది. ప్రశాంత వాతావరణంలో 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పరిశ్రమతమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుండి హుసేన్ సాగర్ వరకు దాదాపు 19 కిలోమీటర్ల మేర సాగే గణేష్ నిమజ్జనం కోసం ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరా నిఘా నీడలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. సో ప్రస్తుతానికి మనము హుసేన్ సాగర్ నుండి బాలాపూర్ వరకు వెళ్లే మార్గం రూట్ ఎక్కడైతే ఉందో ప్రస్తుతానికి అక్కడ ఉన్నాము. 19 కిలోమీటర్ల మేర సాగే గణేష్ నిమజ్జన కార్యక్రమం సంబంధించి కూడా పోలీసులు పరిశ్రమతమైన ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిమజ్జనానికి హైదరాబాద్ సిటీ పోలీసులు సర్వం సిద్ధమయ్యారు. ఈ ఏడాది నిమజ్జనం కోసం 30,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో 20,000 మంది హైదరాబాద్ పోలీసులతో పాటుగా 10,000 మంది ఇతర జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ కి బందోబస్తుకు వచ్చారు. అలాగే ప్రతి మలుపున అలాగే ప్రతి జంక్షన్ వద్ద ప్రతి సిగ్నల్ వద్ద కూడా పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల అంతా అనుసంధానం కూడా మెయిన్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసెస్ అలాగే డీసీపీ ఆఫీసులు జాయింట్ సిపి ఆఫీసులు ఏవైతే ఉంటాయో అందులో సీసీ కెమెరా నిఘా నీడలో గణేష్ నిమజ్జనం కార్యక్రమం ఏ విధంగా సాగుతుందో అనేది కూడా అధికారులు పరిశీలించబోతున్నారు. సో నిమజ్జనానికి తరలివచ్చే భక్తులు జాగ్రత్త ఉండాలి. అలాగే అన్ని ఏర్పాటు చేశారు. ఇక వీఐపీల రాక కూడా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు కూడా భద్రత ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి హుసేన్ సాగర్ సాగే 19 కిలోమీటర్ల మేర 10 పైగా కూడా ట్రాఫిక్ జంక్షన్స్ ఉన్నాయి. ఇందులో డీసీపీ అలాగే జాయింట్ సిపి అడిషనల్ సిపి నేతృత్వంలో ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు షాడో టీమ్స్ క్రైమ్ పార్టీ మఫ్టీ పార్టీ ఇంటెలిజెన్స్ ఎస్బీ పోలీసులతో పాటుగా ట్రాఫిక్ పోలీసులు ఆయా శాఖ అధికారుల అనుసంధానంతో గణేష్ నిమజ్జనము ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు అధికారులు. నగరంలో వినాయక చవితి నిమజ్జనం కోసం కూడా ఇప్పటికే రివ్యూ మీటింగ్స్ కూడా జరిగాయి. సో నగర వ్యాప్తంగా ఇటు 303 కిలోమీటర్ల మేర సాగే గణేష్ శోభాయాత్రను పరిశీలిస్తే కూడా నిమజ్జనానికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నగరంలో 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అలాగే 30,000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రత రవాణా కోసం కూడా 160 గణేష్ యాక్షన్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచారు. సో ఇప్పటికి పరిశీలిస్తే సెంట్రల్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్ ఇలా జోన్లలో కూడా ఇప్పటికే పోలీసులు ప్రజల్లో నమ్మకం కలిగించేలా అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా ఫ్లాగ్ మార్చ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా నిమజ్జనం కోసం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. డేగ కన్నులో పోలీసులు నిఘా సీసీ కెమెరాల ఆధారంగా కూడా నిమజ్జన ప్రక్రియను కూడా పర్యవేక్షించబోతున్నారు. సో హైదరాబాద్ వ్యాప్తంగా ముఖ్యంగా ఇటు బాలాపూర్ నుండి హుసేన్ సాగర్ వచ్చే చార్మినార్ మెయిన్ పాయింట్ ఉంటుంది. అలాగే బాలాపూర్, చంద్రాయన్గుట్ట, షాలిబండ, ఇటు పిసల్బండ అలాగే చార్మినార్ తో పాటుగా పత్తర్గట్టి అలాగే మదీనా, అఫ్జల్గంజ్, ముజంజాహి మార్కెట్, లిబర్టీ, నాంపల్లి పరిసర ప్రాంతాల రూట్ మ్యాప్ ఏదైతే ఉంటుందో బాలాపూర్ నుంచి హుసేన్ సాగర్ చేరుకునే 19 కిలోమీటర్ల మేర కూడా అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి 15 మీటర్ల వ్యవధిలో కూడా డిస్టెన్స్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సిటీ వ్యాప్తంగా శోభాయాత్ర కూడా కొనసాగుతుంది కాబట్టి డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తా ఉన్నారు అధికారులు. ఇక నిమజ్జనం కోసం సర్వం సిద్ధం చేశారు. ప్రశాంత వాతావరణంలో పటిష్టవంతమైన భద్రతల నడుమ ఈసారి హైదరాబాద్ లో అత్యంత శోభాయమానంగా హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగబోతోంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓ టు స్టూడియో.